చాలా బాగుంటుందండి. మరి ఇలా చేసుకుని రెగ్యులర్గా సమ్మర్లో తాగినట్టయితే కనుక చక్కగా ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయి. ఇలా వేసేసుకొని గ్లాసుల్లో మనం దీనిపైన మళ్ళీ కొంచెం సబ్జాల్ని ఇలా వేసేసుకున్నామండి. పైనుంచి ఇలా వేసుకుని హలో నమస్తే, ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎండలు అయితే మండిపోతున్నాయి. ముందు ముందు చాలా ఎండలు ఉంటాయి. అలాగే వాటర్ కూడా తక్కువ తీసుకున్నట్టయితే కనుక మనకి బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి, మలబద్ధకం కూడా వచ్చేస్తుంది. మరి అలాంటి సమయంలో 10 నిమిషాల్లో ఒక డ్రింక్ తాగేమంటే కనుక బాడీ అంతా కూల్ అవుతుందండి, చల్లబడుతుంది. మరి గొంతు నొప్పి, అలాగే మాటి మాటికి యూరిన్ వెళ్ళడానికి వెళ్తా ఉంటారు కొంతమంది. యూరిన్ వచ్చినట్టుగా ఉంటుంది, రాదు. అలాంటప్పుడు ఈ డ్రింక్ తాగినట్టయితే కనుక రోజును చక్కగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నయమైపోతాయండి. మరి అదేంటో చూపించేస్తాను. అదేనండి కటోర. అదేంటో కాదండి, బాదం చెట్టు నుంచి వచ్చే గమ్ అన్నమాట. ఆ గమ్ముతో మనం చక్కగా డ్రింక్ తయారు చేసుకుందాం. అది ఏ విధంగానో రండి మరి చూసేద్దరికేని. చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి, దీన్నే కటోరా అంటాం అనమాట. చూడండి, బాదం గమ్ అన్నమాట. బాదం చెట్టు నుంచి వచ్చే ఇది బెరడుతో ఇలా గమ్ తయారు చేస్తారు. చాలా చలువ చేస్తుంది అనమాట బాడీకి. ఇవి గులకరాల్లాగా ఉంటాయి. అయితే వీటిని మనం నైట్ అంతా నానబెట్టుకోవచ్చు. అన్నీ నానబెట్టుకోకూడదండి. ఒక 5-6 మనకి ఎంతమందికి కావాలో దాన్ని బట్టి ఇలా 5-6 చిన్న చిన్న ఇలా ఉంటాయి అన్నమాట, పలుకుల్లాగా నానబెట్టేసుకొని, లేదంటే కనుక మార్నింగ్ లేచిన వెంటనే మనం నానబెట్టేసుకుంటే, ఇదిగో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా నానబెట్టేసుకోవాలండి. చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టేసుకుని, ఇది నైట్ అంతా నానబెట్టయితే మంచిగా జల కింద ఫామ్ అవుతుంది. లేదా మార్నింగే నానబెట్టుకున్నట్టయితే కనుక 6-7 గంటల్లో మనకి జల కింద ఫామ్ అవుతుంది. ఇదిగోనండి, వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదా, మనకి ఇలాగా జల కింద ఫామ్ అయిపోయింది కటోరా. ఇప్పుడు చక్కగా చూసారా, ఇలా జల కింద ఫామ్ అయ్యింది కదా. ఇప్పుడు దీంతో మనం డ్రింక్ చేసేసుకుందాం. కటోరాన్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి. నేను కూలింగ్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి ఇందులోను. ఇలాగా మనకి ఎన్ని గ్లాసులు కావాలో దాన్ని బట్టి, ఎంతమందికి కావాలో దాన్ని బట్టి ఇలా వాటర్ వేసేసుకొని, ఇందులో నేను 1 లీటర్ వాటర్ వేసుకున్నాను కదండి. ఇందులో ఈ బౌల్లో ఇప్పుడు 3 స్పూన్స్ ఈ కటోరాన్ని వేసుకుందాం. ఇలా ఇందులో గంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 2 స్పూన్స్ వేసేసుకుందామండి. ఇలా ఇది పటికి బెల్లం అండి. పటికి బెల్లం మనకి తెలుసు కదా అందరికీ, చాలా చలవ చేస్తుంది. అది కూడాను శరీరానికి చల్లపరుస్తుంది కదా. ఇది ఒక 2 స్పూన్స్ పైనే పడుతుంది. మీరు ఎంతవరకు స్వీట్ తింటారో అంతా వేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక నిమ్మకాయని తీసుకొని మనం ఇందులో ఇలా పిండేసుకుందామండి. మీ ఇష్టం, మీకు వద్దనుకుంటే నిమ్మకాయని స్కిప్ చేసేయండి. ఇలా పిండేసుకుని ఇప్పుడు మనం చక్కగా ఇలా కలిపేసుకుందాం. పటికి బెల్లం అంతా కరిగే వరకును. పటికి బెల్లం కూడా కూలింగ్ ఏజెంట్లా పనిచేస్తుందండి ఈ సమ్మర్లోను. ఇలా చక్కగా కలిపేసుకున్నామండి. పటికి బెల్లం కరిగే వరకు కలిపేసుకొని, ఇప్పుడు పుదీనా అండి, పుదీనా ఆకులు కూడా అది కూడా చలువ చేస్తుంది కదా, మన శరీరానికి చల్లపరుస్తుంది అనమాట. 10 నిమిషాల్లో ఇలా తుంచుకొని పుదీనా ఆకుల్ని ఒక 5-6 ఆకుల్ని వేసేసుకొని, వాటిని కూడా చక్కగా మనం ఇలా కలిపేసుకొని ఇప్పుడు గ్లాసులో వేసుకొని తాగేయడమే. సమ్మర్ స్పెషల్ కూల్ కటోరా రెడీ అయిపోయింది. 10 నిమిషాల్లో తాగిన వెంటనే బాడీకి చల్లతనాన్ని ఇస్తుంది, కూలింగ్ మరి మనకు అందిస్తుంది. 10 నిమిషాల్లో శరీరాన్ని చల్లబరిచే కటోరా చాలా బాగుంటుందండి. మరి
ఇలా చేసుకుని రెగ్యులర్గా సమ్మర్లో తాగినట్టయితే కనుక చక్కగా ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయి. ఇలా వేసేసుకొని గ్లాసుల్లో మనం దీనిపైన మళ్ళీ కొంచెం సబ్జాల్ని ఇలా వేసేసుకున్నామండి. పైనుంచి ఇలా వేసుకుని ఇంతేనండి, కటోరా రెడీ అయిపోయింది. కటోరా ఏ విధంగా తయారు చేసుకున్నామో, ఈ కటోరా మనకి యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గించడంతో పాటు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ని కూడా సమతుల్యంగా ఉండేటట్టు చేస్తుందంటండి లేడీస్కి. అలాగే మరి డయాబెటిక్ పేషెంట్స్ కూడా మరి చాలా బాగా ఉపయోగపడుతుందంట. పొటాషియం అన్నీ ఉన్నాక ఇందులో ఫైబరు, ప్రోటీను ఇవి మరి ఇలా చేసుకుని మనం మరి బాటిల్లో వేసుకొని ఎక్కడికన్నా సమ్మర్లో వెళ్ళేటప్పుడు క్యారీ చేసుకొని వెళ్ళిపోయి మనం కొంచెం కొంచెం తాగినట్టయితే కనుక మనకి చక్కగా ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయి కదా. మరి ఈ రోజే తయారు చేసుకోండి. మరి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది, ఆల్ కూడా టచ్ చేసి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ లోపల వస్తుంది. మరి చేశాక తాగాలి కదా. చాలా బాగుందండి. పటికి బెల్లం వేసుకున్నాం కదా, పుదీనా వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. కూల్గా చాలా బాగుంది. మరి మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.